ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించారా? నేను ఎందుకు ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వలేదు? నాకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళు, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు, నాకంటే ముందుకెలా వెళ్ళిపోయారు అని. మనందరికీ సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, సమాజంలో మంచి గౌరవము కావాలి. కానీ దానికి తగిన మూల్యం చెల్లించడానికి మాత్రం మనం సిద్ధంగా లేము. ఈరోజు నేను మీకు ఒక పచ్చి నిజాన్ని చెప్పబోతున్నాను. మీరు కోటీశ్వరుల ఇళ్లలో పుట్టాల్సిన అవసరం లేదు. మీకు అద్భుతమైన టాలెంట్ ఉండాల్సిన పని లేదు. కానీ మీ జీవితంలో కనుక ఈ ఒక్క అలవాటు ఉంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే వాళ్ళెవ్వరూ ఇంకా పుట్టి ఉండరేమో. ఆ అలవాటేంటో దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జీవితాలు ఎలా మారాయో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది విన్నాక మీ ఆలోచన విధానం 100% మారిపోతుంది. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ అండ్ లైఫ్ చేంజింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ అద్భుతమైన రియల్ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం పదండి. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రి సమయం, చుట్టూ దట్టమైన అడవి, కరెంట్ లేదు, కనీసం తోడికొక మనిషి కూడా లేడు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, కాళ్లకు చెప్పులు లేవు. కానీ ఒక చిన్న పిల్లోడు ఒక రాతి మీద కూర్చొని తన పక్కన ఉన్న ఒక చిన్న లాంతరు వెలుతురులో కన్నార్పకుండా ఒక పుస్తకం చదువుతున్నాడు. అతనికి భయం లేదా? చలి వేయట్లేదా? నిద్ర రావట్లేదా? అన్నీ వస్తున్నాయి. కానీ వాటన్నిటికంటే తన జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆకలి అతన్ని నిద్రపోనివ్వట్లేదు. ఇక్కడ అడవంటే మన చుట్టూ ఉన్న కష్టాలు, ఆ లాంతర్ వెలుతురు అంటే మనకున్న చిన్న ఆశ, ఆ పుస్తకం అంటే నాలెడ్జ్. ఆ పిల్లోడు అక్కడ చదువుతున్నది కేవలం స్కూల్ పుస్తకం కాదు, తన భవిష్యత్తును తనే రాసుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైతే తమ కష్టాలను చూసి ఏడవకుండా తమ దగ్గర ఉన్న చిన్న లాంతరు వెలుతురును వాడుకొని ముందుకు వెళ్తారో వాళ్లే చరిత్ర సృష్టిస్తారు. మనం ఎప్పుడు ఒక మాట అంటుంటాం, నాకు చదువుకోవడానికి సరైన గది లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నాకు డబ్బు లేవు అని 100 సాకులు చెప్తాం. కానీ ఆ చిన్న పిల్లోడు దగ్గర ఏముంది? అతను ఆ చీకటి అడవిలో కూర్చున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన అలవాటు ఏంటంటే ఒంటరిగా పోరాడే అలవాటు. సక్సెస్ అనేది 10 మందితో కలిసి పార్టీలు చేసుకుంటే రాదు ఫ్రెండ్స్. ప్రపంచం మొత్తం సుఖంగా నిద్రపోతున్నప్పుడు, చలికి ముడుచుకొని పడుకుంటున్నప్పుడు ఏ ఒక్కడైతే తన కలల కోసం నిద్రను త్యాగం చేసి ఆ చిన్న లాంతరు వెలుతురులో కష్టపడతాడో వాడు మాత్రమే గెలుస్తాడు. ఈ రోజు మనం చూస్తున్న గొప్ప గొప్ప వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీధి దీపాల కింద చదువుకున్నారు. అబ్దుల్ కలాం గారు పేపర్లు వేస్తూ చదువుకున్నారు. వాళ్ళందరికీ ఉన్న కామన్ అలవాటు కష్టాలను సాకులుగా చూపించకపోవడం, జ్ఞానాన్ని సంపాదించడం. ఆ పిల్లోడి దృష్టి మొత్తం ఆ పుస్తకం మీదే ఉంది, చుట్టూ ఉన్న చీకటి మీద లేదు. ఈ జనరేషన్ లో మనకు ఉన్న అతిపెద్ద రోగం డిస్ట్రాక్షన్. మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అందులో ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆ పిల్లోడికి ఉన్న లాంతర్ కంటే 1000 రెట్లు పెద్ద లైట్ మన చేతిలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? గంటల తరబడి పనికిరాని రీల్స్ స్క్రోల్ చేస్తున్నాం, వేరే వాళ్ళ జీవితాలను చూసి మురిసిపోతున్నాం లేదా కుళ్ళుకుంటున్నాం. ఈ పిల్లోడికి రీల్స్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, తన జీవితాన్ని మార్చే ఆ అక్షరాలు మాత్రమే అతను నమ్మాడు. మీరు రోజు కనీసం గంట పాటైనా సరే ఫోన్ పక్కన పెట్టి సోషల్ మీడియాకి దూరంగా వెళ్ళి మీ లక్ష్యం గురించి చదవడం లేదా నేర్చుకోవడం అనే అలవాటును చేసుకుంటే ఒక 5 ఏళ్లలో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఉన్న బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు రోజుకు కనీసం 5 గంటలు పుస్తకాలు చదువుతారు. అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్. మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో ఎంట్రీ ఇస్తే క్లాప్స్ కొడతాం, కానీ వాడు హీరో అవడానికి పడిన కష్టం వెండితెర మీద కనిపించదు. ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే సక్సెస్ ఈస్ బిల్ట్ ఇన్ ద డార్క్. ఆ లాంతరు వెలుతురులో ఆ పిల్లోడు పడే కష్టం ఎవరికీ కనిపించదు. అతనికి ఎవ్వరూ చప్పట్లు కొట్టరు, శబాష్ అని మెచ్చుకోరు, ఒంటరిగా ఏడుస్తాడు, ఆకలితో అలమటిస్తాడు, కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ అదే పుస్తకం చదువుతాడు. మన జీవితంలో కూడా అంతే. మీరు బిజినెస్ పెట్టినా, ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా మొదటి కొన్ని సంవత్సరాలు ఆ పిల్లోడిలాగే మీరు ఒంటరిగా ఆ చీకటిలో అడవిలో పోరాడాల్సిందే. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వచ్చు, పిచ్చోడు అనుకోవచ్చు. కానీ మీరు ఆ చీకటిని చూసి భయపడి వెనక్కి తగ్గకుండా మీ ఫోకస్ ని ఆ బుక్ మీదే పెడితే రేపు అదే సమాజం మీకోసం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది. ఇక ఫైనల్ గా మన లైఫ్ లోకి వద్దాం. ఈ రోజు మీ పరిస్థితి ఆ అడవిలో ఉన్న పిల్లోడి కంటే దారుణంగా అయితే లేదు కదా. మీరు తినడానికి అన్నం ఉంది, తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంది, వాడటానికి ఇంటర్నెట్ ఉంది. అయినా సరే మనం ఇంకా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ఎందుకంటే మనకు ఆ కసి లేదు. ఈ రోజు నుంచి మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీ కష్టాలను, మీ పేదరికాన్ని ఒక ఆయుధంగా మార్చుకోండి. మీ ఫీల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ని ప్రతిరోజు నేర్చుకోండి. ఎవరు చూడట్లేదు కదా అని టైం వేస్ట్ చేయకండి.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ పిల్లోడు ఆ చీకటి అడవిలో అలాగే ఉండిపోడు. తన జ్ఞానం అనే వెలుగుతో ఓ రోజు ఆ అడవికే రాజవుతాడు. మీరు కూడా మీ జీవితానికి రాజవ్వాలంటే ఈ నిరంతర అభ్యాసం అయితే చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ ఉన్నవాడు సోఫాలో పడుకుని నిద్రపోతుంటే ఏమీ లేనివాడు లాంతర వెలుతురులో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. సాకులు చెప్పేవాడు ఎప్పటికీ అక్కడే ఉంటాడు. కష్టపడేవాడు చరిత్ర సృష్టిస్తాడు. చాయిస్ మీదే. ఈ స్టోరీ విన్నాక మీ మనసులో ఏమనిపించింది? మీకున్న కంఫర్ట్ జోన్ ని వదిలేసి ఆ పిల్లోడిలాగా ఈ రోజు నుంచి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి లేదా మీ లక్ష్యం కోసం ఒక గంట టైం కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఏ అలవాటును మార్చుకోబోతున్నారో కింద కమెంట్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ప్రతి కామెంట్ ని నేను స్వయంగా చదువుతాను. ఈ వీడియోలోని నిజం మీ గుండెను తాకితే, మీలో కొంత మార్పు తీసుకువస్తే వెంటనే ఒక లైక్ చేయండి. లైఫ్ లో ఎదగాలని కసి ఉండి దారి తెలియక ఇబ్బంది పడుతున్న మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన లైఫ్ లెసన్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో పవర్ఫుల్ రియల్ ఫ్యాక్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ గ్రోయింగ్.